మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. మనం చంద్రమండలానికి వెళ్ళటానికి ప్లాన్లు వేస్తున్నాం. అలాగే అంగారకుని ఆనుపాలను తెలుసుకున్నాం. లోతైన సముద్రాల్లో నుంచి చమురుని వెలికి తీస్తున్నాం. కానీ ఇంతవరకు వైజ్ఞానికంగా మనం రక్తానికి ప్రత్యామ్నాయం గాని లేకపోతే ల్యాబొరేటరీ లోపల కృత్రిమంగా గాని రక్తాన్ని తయారు చేసే అవకాశమే లేదు. కేవలం ఇది ఒక వ్యక్తి సహృదయతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే తప్ప మనకు రక్తం లభించదు. ఈ రక్తదాతలు ఎటువంటి వారంటే ఈ రోజు తను ఇచ్చే రక్తం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో, రేపు ఈ రక్తం ఎవరికి ఎక్కిస్తున్నారో తెలియకుండానే ఈ రక్తదాతలు రక్తదానం చేస్తున్నారండి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. అలాగే మన దేశం లోపల 80 లక్షల నుంచి 1 కోటి మంది వరకు రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. అయినా కూడా సుమారు 70% మంది రోడ్ యాక్సిడెంట్ బారిన పడ్డవారు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంకా రక్తం యొక్క లభ్యత మనకి కొరతగానే ఉంది. ఈ రోడ్ యాక్సిడెంట్ బారిన పడిన వారికి సకాలంలో రక్తం అందించగలిగితే, వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగితే, వాళ్ళ ఒక్కళ్ళనే కాకుండా వారి మీద ఆధారపడిన వారి కుటుంబాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. దీని ప్రకారం ఆ బ్లడ్ బ్యాంక్ కి కొన్ని వసతులు, అవసరాలు, క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండాలి. అలాగే ఇప్పుడు రక్తాన్ని ఒక వ్యక్తికి మనం ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి ఆ రక్తం ఎక్కించుకొని దానివల్ల ఏదన్నా జబ్బు బారిన పడినట్లయితే, సపోజ్ అతను అది ప్రూవ్ చేయగలిగితే, నేను ఫలానా బ్లడ్ బ్యాంక్ లో ఈ రక్తాన్ని తీసుకొచ్చుకుని ఎక్కించుకున్నాను, దీనివల్ల నాకు ఈ వ్యాధి వచ్చింది అని అతను ప్రూవ్ చేయగలిగితే ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 269, 270 ప్రకారము అతను శిక్షార్హుడు. ఎవరైతే ఆ తప్పు చేశారో అతను శిక్షార్హుడు. అతనికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు దరిదాపుల సుమారు 5 లక్షల నగదు కూడా పెనాల్టీగా వేయటానికి అవకాశం ఉన్నది. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 3వ ప్రకరణం 15th చాప్టర్ ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించడానికి హక్కుని మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి హక్కు కోసం కూడా గవర్నమెంట్ కూడా మనకేంటంటే ప్రతి వాళ్ళకి రక్తాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసి అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైనే ఉంది. అలాగే ఈ రక్తం లోపల ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు దీన్ని 1986 కన్స్యూమర్ యాక్ట్ కింద కూడా వినియోగదారుడు ప్రశ్నించవచ్చు. మనం అనేది స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా చేయవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే మనం సేకరించిన రక్తంలో 95% కేవలం పురుషుల నుంచి మాత్రమే మనం సంగ్రహిస్తున్నాం. స్త్రీల నుంచి సంగ్రహించే రక్తం 5%కే పరిమితం అవుతుంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు ముందంజ వేస్తున్నారు. కానీ రక్తదానంలో వాళ్ళు వెనుకంజే వేస్తున్నారు. ఎందువల్ల తెలియట్లేదు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే మనకున్న కొరతని కొంతలో కొంతైనా అధిగమించడానికి మనకు అవకాశం కలుగుతుంది. హర్యానా రాష్ట్రంలో సోనేపట్ విలేజ్ లో ఒక గుర్రబండి నడుపుకునే వ్యక్తి, ఈయన ఇప్పటి వరకు 180 సార్లు రక్తదానం చేశాడండి. అందులో 150 సార్లు మృత్యుముఖం దగ్గరికి వెళుతున్న రోగుల ప్రాణాలను కాపాడు. ఈయన ఈ రక్తదానం చేయటానికి ఎవరు కారణం అంటే కీర్తిశేషులు మన ప్రియతమ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండో పాక్ వారు జరుగుతున్నప్పుడు మన జవాన్లు యుద్ధభూమిలో గాయపడ్డారు. వారికి రక్తం అవసరమైంది. అటువంటి సమయంలో ఆయన యువతకు పిలుపునిచ్చారు. గాయపడిన మన సైనికులను కాపాడుదాం, రండి ముందుకు వచ్చి రక్తం ఇవ్వండి అంటే అప్పుడు ఈ గబ్రుద్దీన్ ఆయన పిలుపుకి ఉత్తేజితుడై రక్తదానం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళ ఊర్లో గాని పక్క ఊర్లో గాని ఎక్కడన్నా రక్తదానం జరిగితే అక్కడ మొట్టమొదటి వ్యక్తిగా పేరు నమోదు చేయించుకునే వ్యక్తి మన గబ్రుద్దీన్. అలాగే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి గారు కూడా 75 సార్లు రక్తదానం చేశారంటే మరి ఎంత గొప్ప విషయం. ఎందుకంటే ఈయన కూడా ఒక రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎందుకో పనిపడి వెళ్ళాడు. ఆయన అక్కడ వెళితే యువత బారులు తీరి ఉన్నారు. అక్కడ ఏంటి విశేషం అంటే వీళ్ళందరూ ఈ మన పాకిస్తాన్ యుద్ధంలో గాయపడిన సైనికులకి రక్తం ఇవ్వడానికి వచ్చారని తెలుసుకుని ఆయన కూడా సంతోషపడి ఆయన కూడా రక్తం ఇవ్వటం మొదలుపెట్టాడు. స్త్రీలలో కూడా ఈ రక్తదానంలో రికార్డులు సృష్టించిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళలో ప్రముఖురాలు డాక్టర్ సుశీలా రెడ్డి. ఈవిడ
మన ఇండియాలో పుట్టి ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నారు. ఈవిడ ఇప్పటి వరకు 200 సార్లు రక్తదానం చేసి చాలా గొప్పగా, ఆవిడ వయసు 60 సంవత్సరాలు, ఇంకా కూడా రక్తం దానంకి ఇంకా సుముఖత చూపిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే మనం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు వచ్చి యువత రక్తదానం చేయాలన్నదే నా కోరిక. రక్తదాతలు 3 తరగతులుగా విభజించవచ్చండి. దాంట్లో మొదటి వారు స్వచ్ఛంద రక్తదాతలండి. వీరు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తుంటారండి. వీళ్ళలో ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు, కాలేజ్ స్టూడెంట్స్, యువత వీళ్ళందరూ ఉంటుంటారండి. ఇక 2వ తరగతిలో రీప్లేస్మెంట్ డోనర్స్, అంటే ఇక్కడ వాళ్ళకి కావలసిన రక్తం కోసం మన దగ్గరికి వచ్చి వాళ్ళు వేరే గ్రూప్ రక్తాన్ని ఇస్తూ ఉంటారండి. ఇది ఎవరంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు కానీ, వారి స్నేహితులు కానీ, వాళ్ళ పక్కింటి వాళ్ళకి కానీ ఎప్పుడైనా రక్తం అవసరం అయినప్పుడు రక్తం దొరకని పక్షంలో వాళ్ళ రక్తాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన గ్రూప్ రక్తం తీసుకెళ్తాం జరుగుతుందండి. ఇక 3వ తరగతి, ఇది చాలా భయంకరమైనది. ఇది కిరాయి రక్తదాతలు. వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, మద్యానికి బానిసలైన వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమ యొక్క అలవాట్లకి కావలసిన డబ్బు కోసమే వాళ్ళు రక్తదానం చేస్తుంటారు. వీళ్ళు మన విజయవాడ లోపల గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల లోపల, అలాగే గాంధీనగర్ లో ప్రధాన కూడలి దగ్గర ఉన్న హోటళ్ల దగ్గర ఉంటూ ఎవరైనా రక్తం కోసం వచ్చినప్పుడు మేము రక్తం ఇస్తాము, మాకేమిస్తారని వాళ్ళతో బేరాలు కుదుర్చుకొని వాళ్ళతో పాటు వచ్చి రక్తం ఇవ్వటం జరుగుతుందండి. వీళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకి తెలిసి కొన్ని, తెలియక ఎన్నో జబ్బులు ఉంటుంటాయండి. అంతేకాకుండా వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా రక్తదానం చేయటం ఉండదండి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రక్తదానం చేస్తుంటారు. ఈ రక్తదాతలు ఎటువంటి వాళ్ళంటే నడిచే దేవుడితో సమానం ఈ రక్తదాతలు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ రక్తం ఎవరికి ఇస్తున్నారో తెలియకుండా దానం చేస్తున్నారు. అలాగే రేపు వీళ్ళ రక్తాన్ని మనం ఎవరికి వాడుతున్నామో తెలియకుండా దానం చేస్తున్నాం. కానీ రక్తదాతల్లో కూడా రక్తం దానం చేయాలి, మనం సేవ చేయాలనే ఆతృతతో, ఆదుర్దాతో కొన్నిసార్లు వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాగంటే ఇప్పుడు టీవీలోనో స్క్రోలింగ్ చూసి పలానా చోట పలానా వ్యక్తికి రక్తం అవసరం అనగానే వచ్చేసి రక్తాన్ని ఇస్తున్నారు. కానీ ఇది వాళ్ళు చేస్తున్న అపాత్ర దానం. ఎందుకంటే వాళ్ళు ఇలా యాడ్ చూసి ఇవ్వటం వల్ల ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ రక్తనిధులు వాళ్ళ రక్తాన్ని వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకుని ఒకసారి రేర్ గ్రూప్స్ వస్తే వాటిని ఎక్కువ ధరకి పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సేవా లోపం జరుగుతుంది. కేవలం ధనాపేక్షతోటి, ధనం కోసమే నడిపే కొన్ని రక్తనిధులకి ఇటువంటి స్వచ్ఛంద రక్తదాతలు వాళ్ళకి తెలవకుండానే సహాయం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి నేను చేసే విన్నపం గానీ, విజ్ఞప్తి గానీ ఏమిటంటే, ఎప్పుడైనా రక్తం దానం చేయాలంటే విజయవాడ లోపల ఇది రెడ్ క్రాస్ అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే బీదవాళ్ళని గాని, ఇలా తలసీమియా చిన్నారులను గాని ఆదుకుంటుంది. కాబట్టి చేయూతను అందించి మీ యొక్క రక్తదానాన్ని ఇస్తే ఆ రక్తం వల్ల ఎంతో మంది బీదవాళ్లకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఏ దాత అయినా స్వచ్ఛంద రక్తదాత ముందుకు వచ్చి ఈ 30 మందిలో మా దగ్గరకు వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ గానీ, వాళ్ళ యొక్క అడ్రస్లు గానీ ఇస్తాము. వాళ్ళు ఇంతకాలం ఎక్కడైనా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఒక బ్లడ్ బ్యాగ్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగిందో లేదో అడిగితే వాళ్ళకి ఎవరు ఎంత సహాయం చేస్తున్నారో మీకు ఓపెన్ గా తెలుస్తుందండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రక్తదాతలకి నేను చేసే విజ్ఞప్తి, విన్నపం ఏంటంటే, మీరు ఎప్పుడైనా రక్తదానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్ ని మర్చిపోవద్దు.